బాహుబలి చావుకి కారణం కట్టప్ప. అలాగే ఛత్రపతి శివాజీ మరణం వెనుక ఉన్న కట్టప్ప ఎవరు? గొప్ప యుద్ధవీరుడు నిజంగానే జ్వరం విరోచనాలతో చనిపోయాడా? అసలు శివాజీ చావు వెనుక మిస్టరీ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, మన భారతదేశాన్ని విదేశీయులు ఆక్రమించి మన దేశ ప్రజల్ని హింసిస్తున్న రోజులవి. భారతీయులు ఎదురు తిరగలేక నిస్సహాయ స్థితిలో కాలాన్ని గడుపుతున్న రోజుల్లో సరిగ్గా శత్రువుల్ని తరిమి కొట్టేందుకు భారత గడ్డ మీద ఒక పోరాట యోధుడు పుట్టాల్సిన సమయం వచ్చింది. సరిగ్గా ఆ సమయానికే, అంటే ఫిబ్రవరి 19, 1630న సాహాజీ జీజీబాయి దంపతులకి ఛత్రపతి శివాజీ జన్మించాడు. శివాజీ తండ్రి దక్కన్ సుల్తాన్స్ దగ్గర మరాఠా జనరల్గా పనిచేసేవాడు. శివాజీ తన తల్లి అయిన జీజీబాయిని దైవంతో సమానంగా చూసేవాడు. హిందూ గ్రంథాలైన మహాభారతం, రామాయణాల్ని శివాజీని చాలా ప్రభావితం చేశాయి. భారతీయుల్ని తీవ్ర హింసకు గురి చేస్తున్న విదేశీ శక్తుల మీద వీరోచితంగా పోరాడిన దీశాలి శివాజీ. హిందువుల ఆత్మగౌరవం కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు. శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసింది 16 ఏళ్ల వయసులోనే. తన దగ్గర ఉన్న 1000 మంది సైన్యంతో బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉన్న టోర్నా కోటపై దండెట్టి ఆ కోటని స్వాధీనం చేసుకున్నాడు. శివాజీ తన శత్రువులను ఓడించడానికి గెరిల్లా తరహా పోరాటాన్ని ఎంచుకున్నాడు. వరుసగా మొఘల్స్ ఏలుతున్న రాజ్యాలపై యుద్ధాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న శివాజీ రాయగఢ్ని రాజధానిగా చేసుకుని అతిపెద్ద మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శివాజీని చంపడానికి అతని శత్రువులు ఎంతగానో ప్రయత్నించినా ఎవరి వల్ల కాలేదు. కానీ చివరికి అంతటి పోరాట యోధుడు జ్వరం వల్ల చనిపోయాడు. ఇది ఎంతవరకు నిజమో అప్పటి మరాఠా రచయితల అభిప్రాయం ఏంటి ఇప్పుడు చూద్దాం. శివాజీ మరణం కోసం ఎదురు చూస్తున్న మొఘల్స్కి ఒక చక్కటి ఆయుధం దొరికింది. ఆ ఆయుధమే శివాజీ రెండవ భార్య అయిన సొహ్రాబాయి. శివాజీకి 2 కొడుకులు. మొదటి భార్య కొడుకైన సంభాజీ, రెండో భార్య కొడుకైన రాజారాం. శివాజీ మొదటి కొడుకైన సంభాజీకి రాజ్యంలో అత్యంత ప్రాధాన్యత ఉండేది. శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యం ఏలేది సంభాజీయే అని అందరూ భావించేవారు. శివాజీ కూడా తన తర్వాత మరాఠా రాజ్యాన్ని ఏలేది సంభాజీ అని భావించాడు. శివాజీ బ్రతుకుంటే తన కొడుకు ఎప్పటికీ రాజు కాలేడని భావించిన సొహ్రాబాయి అప్పటికే తీవ్రమైన జ్వరం విరోచనాలతో బాధపడుతున్న శివాజీకి విషమిచ్చి చంపిందని అప్పటి మరాఠా రచయితలు పేర్కొన్నారు. ఈ వాదన నిజమయ్యేలా శివాజీ చనిపోయిన కొన్ని రోజులకి తన 10 సంవత్సరాల కొడుకైన రాజారాంని రాజుగా ప్రకటిస్తుంది. దీని వెనుక ఔరంగజేబు కూడా ఉన్నాడని అప్పటి మరాఠా రచయితల అభిప్రాయం. కానీ కొన్ని రోజులకి సంభాజీ కోటను ఆక్రమించి రాజారాంను బంధించి తనకు తాను రాజుగా ప్రకటించుకుంటాడు. అలా శివాజీ మరణానికి తన భార్య సొహ్రాబాయితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఉన్నారని అప్పటి మరాఠా రచయితల అభిప్రాయం.